పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి ఈసారి ఏకంగా తన సొంత తండ్రి అయినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గురించి అత్యంత అవినీతి తిమింగలమంటూ సంచలనమైనటువంటి ఆరోపణలు చేస్తున్నాడు. ఏం పీవీఆర్ ఇదంతా నిజమా లేకపోతే లొల్లాయి కబుర్లు చెప్తున్నారా అని మీరు అనొచ్చు. లేదు, పచ్చి వాస్తవం ఆధారాలతో సహా ఈ వీడియోలో నిరూపించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడిగా అత్యంత అవినీతి పరుడుగా ఒక 420గా హత్యలు చేసినటువంటి వాళ్ళని కాపాడేటువంటి వ్యక్తిగా తన రాజకీయ అవసరాల కోసం ఎన్ని 420 పనులైనా చేసేటువంటి వ్యక్తిగా తెలుగు రాష్ట్రాల్లోనే కాదు భారతదేశ వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా పేరుకొచ్చినటువంటి పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి ఈసారి ఏకంగా తన రాజకీయ అవసరాల కోసం సరే తల్లిని చెల్లిని ఆల్రెడీ వాడి పక్కన పడేసినటువంటి విషయం మనందరికీ తెలుసు. బాబాయిని వేసేసినటువంటి విషయం కూడా కడప పులివెందులలో కూడా అర్థమైపోయిందనేది మనందరికీ తెలుసు. అయితే ఇప్పుడు ఏకంగా ఈసారి జగన్మోహన్ రెడ్డి తన తండ్రి రాజశేఖర రెడ్డినే టార్గెట్ చేశాడు. రాజశేఖర రెడ్డి అవినీతి పరుడు అని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఏం బీవీఆర్ ఇదంతా నిజమా? ఎందుకు జగన్మోహన్ రెడ్డి అలా అంటాడు అనొచ్చు. లేదు, 2007లో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు, గీతారెడ్డి గారు పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నారు. అప్పుడు బ్రాండెక్స్ అపెరల్ అనేటువంటి కంపెనీకి ఎకరా ₹1 ఇవ్వటం జరిగింది. ఇవాళ ఆ కంపెనీ ఎవడో తెలీదు, ఏంటో తెలీదు, దాని ఒక్కడితోనే ఆగిపోయిందా? లేపాక్షి నాలెడ్జ్ హబ్ అన్నారు, 1000 ఎకరాలు దోచిపెట్టారు. అది ఎంతకో ఎవరికి చెప్పరు. అదేవిధంగా వానిపిక భూములు ఎన్ని కోట్లకు ఇచ్చాడు రాజశేఖర రెడ్డి వాళ్ళకి, వేలాది ఎకరాలు సముద్ర తీర ప్రాంతంలో దోచుకోవటానికి. ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి అనేటువంటి 420 కోసం ఎంతోమందికి 1000 ఎకరాల భూములు దోచిపెట్టాడు జగన్మోహన్ రెడ్డి. అండ్ కంపెనీ వాళ్ళు 420 కంపెనీలు పెట్టుకోవటం, ఆ కంపెనీలకు వీళ్ళందరూ పెట్టుబడులు పెట్టడం, రాజశేఖర రెడ్డి వాళ్ళకి లబ్ధి చేకూర్చడం జగన్మోహన్ రెడ్డి కోసం. అయితే ఇప్పుడు విశాఖపట్నంలో కూటమి ప్రభుత్వం ₹1 ఎవరికైనా ఇచ్చింది అంటే కేవలం టీసీఎస్కి ఇచ్చింది. టీసీఎస్ వాళ్ళు 12,000 ప్రత్యక్ష ఉద్యోగాలు అక్కడ వస్తాయంటే అక్కడ దాదాపు 1,500 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడతామంటే వాళ్ళకి మాత్రమే ఇచ్చింది. ఇప్పుడేదో వర్ష అంటారు, ఇంకోటి అంటారు. ఆ వర్షాకి 56 ఎకరాలు ఎకరా 50 లక్షలకి, 3.5 ఎకరాలు ఎకరా ₹1,00,00,000 వంతులు ఇచ్చింది. అది కూడా వాళ్ళు ఏదైతే అగ్రిమెంట్ చేసుకుంటారో, ఎంఓయూ చేసుకుంటారో అప్పటి నుంచి 2 సంవత్సరాల కాలంలో అది గ్రౌండింగ్ చేయాలి, అక్కడ పెట్టుబడులు పెట్టాలి, ఉద్యోగ కల్పన చేయాలి, అప్పుడు మాత్రమే ఆ అగ్రిమెంట్ ఉంటుంది అనే విధంగా. అయితే ఆనాటి వానిపికి ఈనాటికి దిక్కు దివాణం లేదు. మరి దానివల్ల ప్రయోజనం పొందినటువంటి జగన్మోహన్ రెడ్డి నోరు తెరిచి మాట్లాడుతున్నాడా? లేపాక్షి నాలెడ్జ్ హబ్ భూములు ఏమైపోయాయి? గాలి జనార్దన్ రెడ్డికి ఇచ్చినటువంటి 1000 ఎకరాలు ఏమయ్యాయి? బయ్యారంలో దోచుకోవాలనుకున్నటువంటి 1,00,000 ఎకరాల సంగతి ఏంటి జగన్మోహన్ రెడ్డి చెప్పేటువంటి పరిస్థితిలో ఉన్నాడా? మరి ఆ రోజు బ్రాండెక్స్ కంపెనీకి రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా, గీతారెడ్డి గారు పరిశ్రమల శాఖ మంత్రిగా మరి ఎకరా ₹1 ఇచ్చారే. మరి రాజశేఖర రెడ్డి అవినీతి పరుడా? రాజశేఖర రెడ్డి తుచ్చమైనటువంటి వ్యక్తి? రాజశేఖర రెడ్డి పనికి మాలినటువంటి వ్యక్తి? ఈ నేనట్లా చనిపోయినటువంటి వ్యక్తిని నేను ఎందుకు విమర్శిస్తానంటే, కానీ అతని సొంత కుమారుడు జగన్మోహన్ రెడ్డి విమర్శిస్తున్నాడు. సరే ఇదేముందిలే, షర్మిలాని రాజశేఖర రెడ్డికి పుట్టలేదని చెప్పి విజయలక్ష్మి గారి క్యారెక్టర్ని, రాజశేఖర రెడ్డి స్వయాన రాజశేఖర రెడ్డి కుమార్తెని విమర్శింపజేసినటువంటి నికృష్ట చరిత్ర కూడా జగన్మోహన్ రెడ్డికి ఉంది. అదే మేము కొత్తగా చెప్పక్కర్లే ఈ రాష్ట్ర ప్రజలకి. మరి ₹1 ఇచ్చినటువంటి రాజశేఖర రెడ్డి కూడా అవినీతి పరుడా, దుర్మార్గుడా, 420 అని నేను అనట్లా. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ తండ్రికి వేస్తున్నటువంటి ముద్ర అది. ఇవాళే కాదండి, మీరందరూ దయచేసి గమనించాలి. ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి మీద కేసులు నమోదైతే సిబిఐ ఈడీ కేసులు, నేనే పదవిలో లేను, మరి ఆనాటి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి, అతని మంత్రివర్గ సహచరులందరూ కలిసి కేటాయింపులు, భూ కేటాయింపులు కానీ పెట్టుబడులు కానీ వ్యవహారంగా చూశారు. కాబట్టి రాజశేఖర రెడ్డి పేరుని ఎఫ్ఐఆర్లో చేర్చండి. రాజశేఖర రెడ్డిని కూడా, చనిపోయినటువంటి రాజశేఖర రెడ్డిని కూడా నిందితుడిగా చేర్చండి. అతని భాగస్వామితో, అతని తోడ్పాటుతోనే ఈ దోపిడీ జరిగింది అనేటువంటి విధంగా మీరు కేసు నమోదు చేయండి అంటూ ఈనాటి ఫన్వోల్స్ దాకా దేనికి పనికిరాని ఒక బెయిల్ ఓడితేలేనటువంటి పోరబోకు లాయర్ ఆనాడు జగన్మోహన్ రెడ్డి తరపున ఆ రోజు
వాదనలు వినిపించాడంటే సొంత తండ్రి మీద కేసు నమోదు చేయించడం దగ్గర నుంచి, తల్లిని పార్టీ నుంచి గెంటేసి, చెల్లిని రాష్ట్రం నుంచే గెంటేసి, ఆస్తుల్లో వాటా లేకుండా చేసి, ఇవాళ తండ్రి మీద కూడా అవినీతి ఆరోపణలు చేస్తున్నటువంటి నికృష్టపు చరిత్ర కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గురించి రాష్ట్ర ప్రజలు దయచేసి పూర్తిగా తెలుసుకోండి. ఇతనిది ఒక సైకో వికృత మనస్తత్వం. ఇతను ఈ రాష్ట్రాన్ని విధ్వంసం చేశాడు. ఇటువంటి వ్యక్తికి 39% మంది మొన్న ఓట్లు వేశారు. కులం కోసం కొందరు, మతం కోసం కొందరు, డబ్బు కోసం కొందరు, ప్రలోభాల కోసం కొందరు, మరికొందరు వాళ్ళకు ఉన్నటువంటి స్థానిక పరిస్థితుల రీత్యా. దయచేసి మీరు జగన్మోహన్ రెడ్డికి కాకుండా ఇంకెవడికన్నా వేసుకోండి. 420 వేస్తే ఈ రాష్ట్రం నాశనం అవుతుంది.